యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, యెహోవా మమ్మల్ని ఆశీర్వదించును అని కీర్తనకారుడు 115వ అధ్యాయం 12వ వచనంలో తెలియజేస్తున్నాడు. నిజమే, ఈ రోజున దేవుడు మనల్ని మరిచిపోయేవాడిగా లేడు. ప్రతి చిన్న విషయంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ, ప్రతి చిన్న విషయంలో మనకి ఆశ్రయముగా ఉంటూ, బలము చేత శక్తి చేత మన జీవితాలు ఏమైతే పొందుకోవాలో సమస్తాన్ని పొందుకోవడానికి ఆయన మాత్రమే కృప చూపించే దేవుడిగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఆయన మరచిపోలేదు అనేటటువంటి ముద్ర నిత్యము మన జీవితంలో ముద్రించబడి ఉండాలి. కాబట్టి ఆయన మనలను మరచిపోలేదు. ఇంకొక మాటలో ఇదే మాటను మనము వ్యక్తపరచుకుంటే గనక ఆయన హృదయం నిండా మనమే ఉన్నాము అని చెప్పొచ్చు. ఆయన మనల్ని మరిచిపోలేదు అని చెప్పడానికి ఆయన హృదయం అంతటా మనమే ఉండి ఎల్లప్పుడూ కూడా మన కోసం ఆలోచిస్తూ మన జీవితంలో ఏమైతే అవసరమో సమస్తాన్ని జరిగిస్తున్నారు. కాబట్టి ఆయన మరిచిపోయే దేవుడు కాదు, నీకేం అవసరమో అదంతా ఇచ్చి నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము గుర్తెరిగి ఖచ్చితంగా ఆయన ఆలోచన ప్రకారం వాక్యానుసారంగా బతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.